ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకానగర్లో అంతర్రాష్ట్ర దొంగలు హల్చల్ సృష్టించారు. టూలెట్ బోర్డు ఉన్న ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఓ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి రూమ్ అద్దెకు కావాలని దొంగలు అడిగారు. బలవంతంగా వృద్ధులను నోట్లో క్లాతులు పెట్టి బంధించి దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. దంపతుల అలజడి విని చుట్టుపక్కల స్థానికులు వచ్చి దొంగలను పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. దొంగల్లో 2 మహిళలు, 1 పురుషుడు ఉండగా వీరు యూపీకి లేదా బీహార్ చెందిన వారని తెలియాల్సి ఉంది. దొంగలు వచ్చిపోయే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ముఠాపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. స్ప్రే బాటిల్ కత్తి గ్లౌజెస్ ఇవన్నీ రెడీ చేసి ఇద్దరు ఆర్డర్ మీరు సెటప్ చేసుకో शेखर भाई करना మామూలుగా జన కట్టేసారా చెప్పండి ఏం జరిగింది. నిన్న పెదవి మొత్తం ఉబ్బిపోయి ఉన్నాయి. ముగ్గురు వచ్చిరమ్మా, వాళ్ళు మొత్తం ముగ్గురు, కింద ఒక అమ్మాయి ఉంది. ముందు పోయి సెట్ అయ్యారు, తర్వాత వచ్చి డోర్ కొట్టిన రూమ్ కోసం 11:30కి అట్లా ఇంటికి వచ్చారనమాట. రెంట్కి కావాలి, రూమ్ రెంట్కి కోసం వచ్చాము అనేసి. అయితే రూమ్ రెంట్ కోసం వచ్చాక మా మమ్మీ ఏం చేసింది, డోర్ ఓపెన్ చేయలే, విండో నుంచి ఓపెన్ చేసి ఏం కావాలి అని అడిగితే మాకు వేరే పక్కన గదిలో ఓనర్స్ ఉంటారు, వాళ్ళు ఈ టైంకి మమ్మల్ని ఎలగొట్టేశారు, గొడవ అయింది, అందుకోసం మేము వచ్చేసాం అక్కడ నుంచి. మాకు ఇక్కడ మీ దగ్గర టూలెట్ అని బోర్డు ఉంది, అది చూసి వచ్చాము, మాకు ఇప్పుడు రెంట్కి ఇవ్వండి అని అంటే మా డాడీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కాదు, ఈ టైం కాదు, రేపు మార్నింగ్ రండి, ఈ నైట్ ఎక్కడ, ఈ నైట్ అయితే మేము ఇవ్వమనేసి. అయితే అది పెట్టేసి క్లోజ్ చేసేసారు. విండో క్లోజ్ చేశాక వీళ్ళు క్లోజ్ చేయగానే వాళ్ళు ఏం చేశారు, స్టెప్స్ ఎక్కేసి రూమ్లోకి వెళ్ళిపోయారు. మా డాడీ వాళ్ళు లాక్ వేయలేదంట, లాక్ వేయలే అనేసి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి లాక్ తీసుకోవడానికి పైకి వెళ్ళేసరికి వాళ్ళు పైనే ఉన్నారు. వాళ్ళు పైనే ఉండి మీదికి అటాక్ చేశారు. అటాక్ చేసి వాళ్ళ అట్లా అటాక్ చేశాను. మా మమ్మీ ఇంకా రావట్లేదు, ఏంటి ఇంత టైం పడుతుందని బయటకు వెళ్ళేసరికి ఇక వాళ్ళు సౌండ్ వినేసి మా మమ్మీ అరుపులకి బయటికి ఉరుకొని వచ్చేసారు. ఇక బయటికి వెళ్ళిపోయారు, గేట్ బయటికి. వాళ్ళని ఇక అక్కడే గల్లీ వాళ్ళంతా పట్టుకొని ఇక పిఎస్ అప్పగించేసుకుంటారు. వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చారంట, 2 లేడీస్, 1 జెంట్స్ వచ్చారు. 1 జెంట్స్ వచ్చి ఏం చేశారంటే జస్ట్ ఇల్లు చూసుకొని వెళ్ళిపోయింది. ఇల్లు చూసుకొని వెళ్ళిపోయాక నైట్ 10 o'clockకి 10:30కి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే ఒక లేడీ షర్ట్ తోటి వచ్చి అంకుల్ అని డోర్ కొట్టింది. కెమెరాస్ అని చెక్ చేస్తే కనబడలేదు. అది షోల్డర్ వెనక సైడ్ పెట్టి వాళ్ళ ఇంటి సైడ్ మాట్లాడుతుంది. ఆంటీ డోర్ తీసి ఏం కావాలి మీకు, ఈ నైట్ రెంట్ ఇవ్వను అని అంటే, లేదు నాకు కావాలి ఖచ్చితంగా రెంట్, ఇది నాకు బయట వెళ్ళగొడుతున్నారు, నాకు ఖచ్చితంగా రెంట్ కావాలంటే, ఇది వద్దు రేపు మార్నింగ్ రండి అని చెప్పింది. ఆంటీ వినలేదు. సరే ఒక 10 minutes ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు కదా అనేసి బయటకి గేట్ తీసి 9 అంకుల్ పైకి వెళ్ళి వచ్చింది. అదే పక్కకి ఎదురింటి వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా అనేసి ఆంటీ అనుకుంటుంది. ఇంకా రావట్లేదు అనేసి గోడ చూసి 5 నిమిషాలు ఎవ్వరు కనబడకపోతే 10 నిమిషాలు 20 నిమిషాలు అయింది. వాళ్ళ ఆంటీ వచ్చే శబ్దం, గజ్జల శబ్దం చూసి అతన్ని సైలెంట్ కూర్చోబెట్టింది అంకుల్ని. సైలెంట్ కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆంటీ వెళ్ళిపోయింది, కిందికి వెళ్ళిపోయి
ఇక వాళ్ళు సౌండ్ ఏంటంటే బ్లడ్ వచ్చేటట్టు కొట్టేసి నోట్లో బట్ట పెట్టి చేతులు కట్టేసారు. వాళ్ళు ఏమైంది లోపల నుంచి అటాక్ చేసేసింది. ఏమో ఇక్కడ పైన ఫ్యామిలీస్ ఎవరైనా ఏడుస్తుందో నొల్లైతుందో ఏమవుతుందో అనేసి మా ఇంటి వెనక సైడ్ వచ్చేసి శ్రీను నవనీత అని పిలుస్తున్నారు. సాయంత్రం ఏమైందంటే అప్పుడు పక్కకున్న బ్యాషెస్ లేపేసరికి వెంటనే వాళ్ళని వచ్చేసరికి రీ సౌండ్ మేక శబ్దం ఎట్లా వస్తుంది అట్లా శబ్దం వస్తుంది. అంకుల్ వాయిస్ అంకుల్ శబ్దం అట్లా వచ్చేసరికి వెంటనే ఏమైంది అయ్యో వస్తుంది ఎవరు మనకి అప్పుడే వెంటనే కిందికి వెళ్ళిపోయేసరికి పరిగెత్తి వెళ్ళిపోయారు వాళ్ళు. పరిగెత్తి వెళ్ళిపోయేసరికి నేనేం చేస్తాను అంకుల్ అక్కడికి ఇక్కడ కట్ట బాబు కట్ట ఉంటుందంట ఆ కట్ట తీసుకొని వెనక కొడతానికి వెళ్ళేసరికి ఆయన ఓపిక అయితలేదు. ఓపిక అయిపోయేసరికి మేమందరం వెళ్ళేసరికి బ్యాషెస్ అక్కడి నుంచి వెళ్ళేసరికి నేను కట్ట తీసుకొని కొట్టిన వాళ్ళు. కట్ట తీసుకొని కొట్టి ఏంది అట్లా ఇట్లా అనేసరికి నెత్తి మీద 4-5 దెబ్బలు కొట్టేసరికి కొమ్మలలాగా అయిపోయింది. డ్రింక్ చేసింది ఒక గోవా వేసుకొని డ్రింక్ చేసి అక్కడ కింద పడిపోయింది. ఒక లేడీ వచ్చి ఏమంటుంది అన్నయ్య నీకు ఏమైంది అని అంటే ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు కదా యాక్షన్ చేసినావు కదా దేనికోసం వచ్చిర్రు మీరు అనేసి బాగా కొడితే లాస్ట్కి చెప్పింది వీళ్ళిద్దరు ముసలోళ్ళు ఉంటారు వీళ్ళకి ఎవరికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు వీళ్ళు ఉండేది 2-3 అమ్మాయిలు ఒక అల్లుడు 2 అల్లుళ్ళు వేరు ఒక అల్లుడు ఉన్నారు అనేసి వీళ్ళింటికి వీళ్ళని చంపడానికి రాలేదు వీళ్ళని కొట్టి తీసుకొని గోల్డ్ బంగారం పైసా తీసుకొని వచ్చినాము అని చెప్తున్నాను నేను. అంటే నీకు వెనక ఎంతమంది ఉన్నారు అనేసి ఇంకొక 3rd మెంబర్ 6 o'clock వచ్చిన 3rd మెంబర్ వచ్చి జాయిన్ అయింది ఆమె 3rd మెంబర్ జాయిన్ అయింది. అయితే నేను పక్కకే ఉంటాను కదా అనేసి లొకేషన్ ఏంటంటే మార్నింగ్ నేను నాకు కాల్ వీళ్ళకి నైట్ స్ప్రే వేసిరమ్మా ఏమేసిరో తెలియదు కదా వీళ్ళ కూతుర్లకు ఫోన్ చేస్తే రాత్రి డాడీ ఎలా ఉన్నాడంటే బాగానే ఉంది పర్వాలేదు మా పిల్లల ఫ్యామిలీ తోటి ఇక్కడ ఈమెనే మన ఇంట్లో అంతమందికి చూశాను ఈమెని ఇక్కడ అందుకని వీళ్ళే సూసైడ్ చేయడానికి చేసి వీళ్ళ ఆంటీని అంకుల్ని